అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 20 దీపావళి పండుగ రోజు పాటించాల్సిన నియమాలు, శక్తివంతమైన లక్ష్మీ పూజ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది. దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకి ఉంటుంది. దీపావళి పండుగ నియమాలు ఏంటి, ఎన్ని దీపాలు వెలిగించాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ధనత్రయోదశి పూజా విధానం ఏంటి, నరక చతుర్దశి నియమాలు ఏమిటి, భగినీ హస్తభోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజులు లక్ష్మీదేవి కనకవర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట. ఈ దీపావళి 5 రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు. ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ధనత్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాం. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి, యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. తద్వారా మృత్యుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్యపిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి 4 ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మి కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కుంకుమలు, గోమతి చక్రాలు, తామర గింజలు, రాళ్ళ ఉప్పు, ధనియాలు, కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా, స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక దీపావళి 5 రోజు పండుగలో 2వ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్థి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసురుడు మరణించాడు. కాబట్టి ఈ నరక చతుర్థి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి. అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి. ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే
అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం. ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి. అంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి. ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక దీపావళి 5 రోజుల పండుగలో 4వ రోజు బలిపాడ్యమి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది. అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట. కాబట్టి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఆడవారికి సుమంగళి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి. కాబట్టి ఈ పాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అలాగే దీపావళి 5వ రోజు పండుగలో ఆఖరి పండుగ భగినీ హస్తభోజనం. అక్టోబర్ 23వ తేదీన భగినీ హస్తభోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. భగినీ హస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ 23వ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి, భోజనం వండి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట. ఈ విధంగా 5 రోజుల పాటు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి అలాగే భగినీ హస్తభోజనం పండుగను జరుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.